బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే వారు ఎన్నికలకు ముందు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చడంలో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ సంతకం చేసి వారి వాగ్దానాలను నెరవేర్చిన సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ KSNV నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్య అతిథిగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు విచ్చేసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. 17,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన చేయడం జరిగింది. మరి కోట్లాది మంది రైతులకు సంబంధించి ల్యాండ్ యాక్ట్ గత ప్రభుత్వంలో తయారు చేసినటువంటి ఈ ల్యాండ్ ఏదైతే ల్యాండ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేసేటటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయాలా. ఈ యాక్ట్కి సంబంధించి కూడా గతం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని బార్ అసోసియేషన్లు ముఖ్యంగా వినుకొండలో కూడా మన స్థానిక శాసనసభ్యులు ప్రస్తుతం ఉన్నటువంటి మన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు ఇక్కడ బార్ అసోసియేషన్ నాయకత్వంలో హైకోర్టులో కూడా మరి ఆ రోజున పోరాటం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మన బార్ అసోసియేషన్ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. రైతుల కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించినటువంటి లాయర్లకి అదేవిధంగా ఆంజనేయుల గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ నిన్న అన్న క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. తద్వారా పేద ప్రజలందరికీ ఈ రోజున 5 రూపాయలకి అన్నాన్ని ఇచ్చేటటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా మరి వృద్ధులకు సంబంధించి పెన్షన్లు కూడా 4,000ని అన్నమాట ప్రకారం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వారికి కూడా వారందరూ కూడా ఈ కూటమికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి బార్ అసోసియేషన్ పెద్దలకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో తప్పనిసరిగా ఏదైతే ప్రజలకు ఇబ్బంది జరిగిందో ఆ ఇబ్బందిని మీరు ఇదే విధంగా స్పందించి పేదల పక్షాన, రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఉండాలని మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రజారాజధాని ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వంతో తొలి 5 సంతకాల్లో డిఎస్సి ఉద్యోగ నియామకాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అట్లానే అన్న క్యాంటీన్లు, పెన్షన్లు 4,000 రూపాయలు పెంచడం, మరి స్కిల్స్ అండ్ సెక్స్ సంపదను సృష్టించి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఏర్పాటు చేసుకోవడం. ఈ ఇద్దరు మన ముఖ్య నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర నాయకులు మోదీ గారి అండదండలతోటి ఈ 5 సంవత్సరాలు ప్రజారంజక పాలన ఉంటుంది. ఏదైతే ప్రజావేదికను కూల్చే ప్రభుత్వంగా, కూలిపోయిన ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి నిలబడితే జనరంజక పాలన అందించి నిన్న అమరావతిలో చూసాం. రైతులు మరి పూల మార్గంలో నడిపించుకుంటూ పోయి వాళ్ళు పడ్డ బాధ, వేదన. అట్లానే ఇక్కడ మరి మక్కెన గారి ఆధ్వర్యంలో, టీడీపీ ఆధ్వర్యంలో, జనసేన ఆధ్వర్యంలో అంగన్వాడీల దగ్గర నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి న్యాయవాదులు చేసే దీక్షల దగ్గర నుంచి మరి ప్రజా సంఘాల వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం, ఊరూరా తిరిగి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, దానివల్ల జరిగే నష్టాలు ఏందనేది అదొక సాహసోపేతమైన నిర్ణయంగా బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి రద్దు పరుస్తాం, మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము 2వ సంతకం దాని మీదే చేస్తామంటే చాలా మంది అతి మేధావులు, అంటే మా బారిలో కూడా కొంతమంది అతి మేధావులు కొత్త చట్టాలని ఆస్వాదించాలి, కొత్త చట్టాలను ఇన్వైట్ చేయాలి, వీళ్ళకి తెలియదు, వాళ్ళ స్వప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారని ఇక్కడ మేము దీక్ష చేసిన రోజు అక్కడ బార్ అసోసియేషన్ లో మాట్లాడిన మహాన్ మేధావులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ అట్లానే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెంపబెట్టుగా ప్రజలు ఇచ్చిన తీర్పు, అదేవిధంగా దీనివల్ల నష్టపోయేది ఏంది అనేది చెప్పి కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే విధంగా వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపరుస్తామన్నప్పుడు ఓట్లు పోతాయేమని భయం లేకుండా చేసిన నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ గెలుపులో ఎంత కీలక పాత్ర పోషించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉన్న రైతులు మొత్తం అమరావతి రైతులైతే, ఆడవారైతేమి, రైతులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, కూటమికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ మోదీ గారికి మరి సంఘీభావం తెలియజేసి ప్రభుత్వం ఇచ్చే విధంగా వాళ్ళ సహకారాన్ని అందించారు. ప్రజాప్రభుత్వం, ప్రజావేదికగా నిన్న పెట్టిన 5 సంతకాలతోటి జనరంజక పాలన అందించి ఆ జనసేన మద్దతుతోటి తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, ప్రజాకూటమి మరి ఒక రాబోయే 10-20 సంవత్సరాలు మంచి పాలన అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నాయుడు గారికి, మక్కెన గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.
ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి ఏ ప్రభుత్వం అయినా కానీ రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేపిస్తారు. ప్రజల మాన ప్రాణాలకు ఆస్తులకు రక్షణగా ఉంటామని చెప్పేసానని. గత 5 సంవత్సరాలు కనుక చూసుకున్నట్లయితే చివరికి మనకున్నటువంటి కొద్దిపాటి ఆస్తులు కూడా మన ప్రమేయం లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా హస్తగతం చేసుకోవాలని చెప్పేసని ఎక్కడా కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అమలుపరచాలని చెప్పేసి చూస్తే 6 నెలలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులు వర్గాలకి, పార్టీలకి, కులాలకి, మతాలకి సంబంధం లేకుండా ఏకతాటి మీద 6 నెలలు కోర్టులను బహిష్కరించి పోరాడినటువంటి పరిస్థితి గమనించుకొని మన